పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ గారు విచ్చేశారు. వారికి మరియు జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి గారు మరియు మన ఎమ్మెల్యేకు మొన్న పోటీ చేస్తుండే రాధాకృష్ణ దేశపాండే గారు వారికి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి చర్యాల సర్పంచ్ రాములు గారు, ఎర్దనూరు మాజీ సర్పంచ్ నర్సారెడ్డి గారు, మండల ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి గారు మరియు మన కంది కమిటీ సభ్యులు రాములు గారు, రమేష్ గౌడు మరియు ఇతర సభ్యులందరికీ పేరు పేరున ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మనము భారమున్న తెలంగాణ ఉద్యమం ఉండే తెలంగాణ ఉద్యమంలో నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు రఘునందన్ రావు గారు మన కందిగూడ అప్పుడు ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమ కార్యక్రమాల మనం రిలేని హార్దిక్ చేసిన రోజు కూడా మనకు వచ్చింది. అదే తెలంగాణ ఉద్యమంలో లేని నాయకులు కొత్త ప్రభాకర్ గారు సూటోళ్లకు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. అందుకని మనము టీవీలలో కూడా ఈ చర్చా వేదికల్లో కూడా చాలా మంది చూస్తుంటారు. మంచి అనుభవం ఉన్న వ్యక్తి, మన పార్లమెంట్కి ఏమేమి కావాలనేది తెలిసిన వ్యక్తి, మాట్లాడే శక్తి ఉన్న వ్యక్తి. అందుకని మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. మరియు ఈరోజు 16 ఎంపీ సీట్లు వస్తే కేంద్రం లేదో సాధిస్తా అని చెప్పి కేసీఆర్ గారు చెప్తున్నారు. ఇంతకుముందు ఇట్లనే జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలు ఏవైతే పోటీలో ఉన్నప్పుడు అసలు ప్రధానమంత్రులు ఒక్కొక్కరు ఒక సంవత్సరము 6 నెలలు 2 సంవత్సరాల దిగిపోయారు. ఏదో జాతీయ పార్టీలు ఉంటాయో రెండే పార్టీలకు పోటీ. రోజు కాంగ్రెసా బీజేపీ అని అసలు టీఆర్ఎస్ కు సంబంధం లేదు. టీఆర్ఎస్కి ఎందుకు సంబంధం లేదంటే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రమే వాళ్ళు ఇక్కడ రాష్ట్ర పార్టీ కనుక దానికే పోటీకి అర్హులు వాళ్ళు. కానీ ఉత్తరాన 16 సీట్లు వస్తే ఏదో అని చెప్పుకుంటున్నాడు కనుక అది అనవసరము. అది మీరు అందరూ గుర్తించి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేసి మన గ్రామం తరఫున అధిక ఓట్లు వేసి చూపించాలని నా యొక్క మనవి. కాంగ్రెస్ కేస్తే కారు గుర్తుకేసినట్టే ఇది ఒక్కటి గమనించాలి. మనం నమ్మించిండు, విశ్వసించి మనం ఓట్లు వేసినాం. 2 సార్లు ముఖ్యమంత్రి చేసామా అమ్మ కేసీఆర్ చేసామా? ఇప్పుడు మన పాలన తింటుండా? మొన్న మన పాలన తిన్నాడు, ఇప్పుడు మన రక్తం దానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు ఆయన ఏం గుర్తు? ఇప్పుడు ఏం గుర్తుకేయాలి? పాలు గుర్తు ఓడిద్దామా? కేసీఆర్ ఇంట్లో కూర్చోబెడదామా? ఇదే పంతాతోని ఇదే లక్ష్యంతోని మనం మన ఇళ్ళకి పోయిన తర్వాత ఇంకా 4 రోజులు టైం ఉన్నది. ఇప్పుడు మళ్ళీ మనం కూడా వాళ్ళ మాయ మాటలకు బుర్రకథలకు మనం నమ్మి మోసపోతే ఇంకా 5 ఏళ్ళు మన ప్రాణం తింటాడు, మనని ఇబ్బంది పెడతాడు, మన రక్తాన్ని దానికి సిద్ధంగా అయినాడు. అంతా సామాన్య మానవుడు సంతోషంగా ఉండాలనుకుంటే ఏం గుర్తు? శాసనసభ ఎన్నికల్లో కమలం గుర్తు మీద పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవనీయులు రాజేశ్వరరావు దేశపాండే గారు కింద తార్ రోడ్ కూడా అంతే వేడికిస్తుంది. ఒక 5 నిమిషాలు మాట్లాడి మీ నుంచి సెలవు తీసుకుంటారు. ఎందుకు పువ్వు గుర్తుకు ఓటేయాలనేటువంటి విషయంలో ఒక 2 మాటలు మీకు చెప్పి ముగిద్దాం అనుకుంటున్నాను. చంద్రశేఖర్ రావు గారు పొద్దుగా లేస్తే మనం ఇంట్లో కూర్చొని ఏ టీవీ ఛానల్ పెట్టినా నేను ఇది చేసినా అది చేసినా అని చెప్పి ఆయన చేయనటువంటి పనులన్నీ ఆయన్నే చేసినట్టు చెప్తున్నాడు. ఉదాహరణకి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మా అక్క జిల్లాలో కష్టం కావద్దు, ఇంటి ముందు బాత్రూమ్ లేకపోతే పొద్దున్న బయటికి పోయడానికి అవస్థలు పడుతున్నారు అని చెప్పి ప్రతి ఇంటి ముందర ఒక బాత్రూమ్ కట్టాలనేటువంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ బాత్రూమ్ నిర్మాణానికి ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలు 9,000 రూపాయలు ఇచ్చారు. చంద్రశేఖరరావు గారు ఇచ్చిన పైసలు 3,000 రూపాయలు. ఎంతక పువ్వు గుర్తాలు 9,000 ఇస్తే చంద్రశేఖరరావు గారు ఇచ్చిన డబ్బులు 3,000. కానీ బాత్రూమ్ మొత్తం అయిపోయాక బాత్రూమ్కి ఏ రంగు వేస్తున్నారో మీరు అందరు చూస్తారు. టీఆర్ఎస్ వాళ్ళకి డౌట్, ఇది కూడా మేమే కట్టించినామని దానికి గులాబీ రంగు వేసుకొని పోతా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కానీ ఆ బాత్రూమ్ లో 12,000లో 3,000 కేసీఆర్ సార్ ఇస్తే 9,000 నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి డబ్బులు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఇక 2వ మాట, కొన్ని ఊర్లకు ప్రచారం పోయినప్పుడు పెద్ద మనుషులు చెప్తారు, బిడ్డ మాకు 1,000 రూపాయలు పింఛన్ ఇస్తుండు కదా, కారు కోటేస్తాం బిడ్డ అని చెప్తున్నారు. అవరందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఆ 1,000 రూపాయల పింఛన్లు 800
ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ పంపిస్తే 200 కేసీఆర్ సార్ పంపిస్తాడు. ఎంతవా? 200 కేసీఆర్ సారి 800 ఢిల్లీ పంపిస్తుంది. డెలివరీ అయిన తర్వాత, డెలివరీ కంటే ముందు 3 నెలలు, డెలివరీ తర్వాత 3 నెలలు పనిచేయాలంటే ఆడపిల్లల కష్టం అని చెప్పి ప్రతి నెల 1000 రూపాయలు చొప్పున ప్రతి గర్భిణీ స్త్రీకి 6,000 ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పంపించిన పైసలు. చంద్రశేఖరరావు గారికి డౌట్ వచ్చింది, అమ్మ ఆడపిల్లలందరూ మళ్ళీ భూమికి ఏడేస్తారు అని చెప్పి డౌట్ వచ్చి ఓ బూర్తువాల కొనుకొచ్చిండు సారు. అది కూడా గులాబీ కలర్ బూర్తువాల. మనమంతా నల్లగా ఉన్నామని 2 సబ్బు ముక్కలు, ఓ డెట్టాల్ సీసా, ఇంత ఈగలు ముసరకుండా జాతరలకు శక్తిని తెచ్చి దాని పేరు కేసీఆర్ కిట్ అని పెట్టిండు. ఆ కేసీఆర్ కిట్ లో 6,000 రూపాయలు నరేంద్ర మోడీ ఢిల్లీకి వెళ్ళి పంపిస్తుందని ఎవరికైనా తెలుసా అక్క? మీకు తెలియదు. ఏ టీవీలో చెప్తుందా? ఏ పేపర్ అయినా చెప్తుందా? చెప్పదు. పింఛన్లో 800 మాయి, కేసీఆర్ కిట్ లో 6,000 మాయి, మీకు వచ్చిన బాత్రూమ్ లో 9,000 మాయి. ఆఖరికి అక్క చెల్లెలు పొద్దుగలు ఎత్తే కట్టెల పొయ్యి మీద వండుకుంటే కష్టం వస్తుంది, కన్నీళ్లు కాలుతా ఉన్నాయి, కళ్ళు ఖరాబ్ అవుతున్నాయి, ముసలి వాళ్ళకి ఏం కష్టం అని చెప్పి ఆలోచించి రూపాయి తీసుకోకుండా మీ ఇంట్లో సిలిండర్ ఉందా లేదా అని అడిగి దళితులకి గిరిజనులకి ఇంటింటికి తిరిగి సిలిండర్ ఇచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. ఇదన్నా తెలిసాక ఇది కూడా తెలియదా? సిలిండర్లు కూడా చెప్తలేరు ఎవరు. అన్ని కారు గుర్తుల్లో గులాబీ రంగులు వేసుకొని పోతా ఉన్నారు. అందుకని ఒక్కసారి ఆలోచించుర్రి దయచేసి. పనేమో పైసలేమో ఢిల్లీ, సోకేమో చంద్రశేఖరరావు సార్ది. ఈ రోడ్డుని పెద్దగా ఎత్తురు. సంగారెడ్డి చౌరస్తాకి వెళ్ళి 4 నెలల రోడ్ అయింది. ఈ రోడ్డు పెద్ద రోడ్ అయింది. ఆ రోడ్డుకు పైసలు ఎవరు ఇచ్చిండ్రు? ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఈయన ఐఐటి పక్కకెళ్ళి నాందేడ్ మీదకి వెళ్ళి అకోలా దాకా ఇంకో కొత్త రోడ్డు మొదలవుతుంది. ఆ కొత్త రోడ్డుకు పైసలు ఎక్కడి? అవి కూడా ఢిల్లీ పువ్వు గుర్తుల్లో ఇచ్చారు. అది కట్టిన ఐఐటి పైసలు ఢిల్లీ. ఐఐటి జగ్గారెడ్డి లేదు, ఐఐటి కాంగ్రెస్ లేదు, పైసలు ఢిల్లీ వాళ్ళు ఇచ్చారు. ఉద్యోగాలేమో మన కొత్తలేవు, భూములేమో మనవి, ఊర్లనేమో మన ఊరు ఉంటుంది, జాగాలు గుంజుకునేటి మనవి. మనకు ఉద్యోగం ఏమంటే చెప్పరాసి ఉద్యోగమో సెక్యూరిటీ గార్డు ఉద్యోగమో మనకిత్తూరు. మంచి మంచి ఉద్యోగాలని వాళ్ళు తీసుకుపోతారు. ఇవన్నీ జరగాలంటే అది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అయినా, ఇక్కడ కందిలో ఉన్న ఐఐటి అయినా, ఎక్కడైనా స్థానికులకి ఉద్యోగాలు 100-75 ఉద్యోగాలు రావాలంటే పువ్వు గుర్తు, కమలం పువ్వు గుర్తు కోటేయాలని చెప్పి మీ అందరితో కూడా సవినయంగా వేడుకుంటా ఉన్నాం. మరి చంద్రశేఖరరావు సార్ ఏం చేసిండు? ఆయనకు నచ్చితే ఎగురుతాడు, నచ్చకపోతే తిట్టుడు పురాణం పెడతాడు. ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గజ్వేలు పిలిచి దండలేసి దండం పెట్టి శాల్వాలు కప్పి నీయంత గొప్ప ప్రధాని ఈ ప్రపంచంలో లేడు సార్ అని చెప్పిండు. ఇలా ఎలక్షన్లు వచ్చినాయి, జనమంతా నరేంద్ర మోడీ దిక్కుపోతున్నారు, పువ్వు గుర్తు దిక్కుపోతున్నారు అనే అనుమానం రాగానే నరేంద్ర మోడీ గారిని అబద్ధాల పుట్ట అని, నరేంద్ర మోడీ గారు ఏం పని చేయట్లేదని విమర్శిస్తా ఉన్నాడు. ఒక్కసారి మనం యాడ్ చేసుకోవాలి. ఈ దేశంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటే, ప్రజలందరూ క్షేమంగా ఉండాలంటే, ఎక్కడ ఏ రాష్ట్రంలో బాంబులు వేయలేదంటే దానికి కేవలం నరేంద్ర మోడీ గారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఓ పక్కకెళ్ళి చైనా, ఇంకో పక్కకెళ్ళి పాకిస్తాన్ మన దేశం మీద చేస్తున్నటువంటి దండయాత్రల్ని, దుర్మార్గాల్ని అరికట్టాలంటే కుటుంబ పాలన ఉన్న చంద్రశేఖరరావు, చంద్రబాబు నాయుడు, స్టాలిన్, మమతా బెనర్జీలో లాలూ ప్రసాద్ యాదవ్లతో కాదు, తనకెవరు లేరు, తన జీవితం ఈ దేశానికి అంకితం అని చెప్పి తాను ప్రధానమంత్రి అయిన రోజు నుంచి ఈ రోజు దాకా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. అందుకని ఒకసారి ఆలోచించాలి. చాలా మంది చదువుకున్న తమ్ముళ్ళు ఉన్నారు, మీరు ఓట్లేస్తున్నారు సరే, కానీ మీ అమ్మా నాన్నల్ని కూడా కన్విన్స్ బాధ్యత మీ మీదనే ఉంది. ఈ ఎన్నికలు దేశభక్తులకి దేశద్రోహులకి మధ్యలో జరుగుతున్న ఎన్నికలు. మనం ఎటుపక్కన ఉండాలనేది దయచేసి ప్రజలందరూ కూడా విడమర్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక్కసారి మీ గరీబుల బిడ్డగా మేము ముందుకు వచ్చినాను. ఎట్లయితే 1999లో ఆరు నరేంద్ర గారికి పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించిండ్రో, అట్లా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇచ్చి కమలం గుర్తు మీద ఓటేయాలని చెప్పి మీ అందరినీ సవినయంగా వేడుకుంటా ఉన్నాను. చాలాసేపు మాట్లాడాలని ఉంది, కానీ నెక్స్ట్ సదాశివపేటకు వాళ్ళు ఒకటి, పైన సూర్యుడు బగబగలాడుతా ఉన్నాడు కాబట్టి 2 ముక్కలు చెప్పి సెలవు తీసుకుంటా ఉన్నాను. దేనికేస్తారక్క ఓటు? కమలం గుర్తుకే.
కమలం గుర్తుకే. అక్కడ కడుపు చల్లగా ఉన్నట్టు నాకు పింఛన్ వస్తుంది, సిలిండర్ వచ్చింది. అక్క నీకు వద్దా? నాకు కళ్ళు తేజుగా ఉంటాయి. మొన్ననే చంద్రశేఖరరావు కంటి వెలుగు పరీక్షలకు పోయి చూయించుకొని వచ్చిన. మంచి కనబడుతున్నాయి కళ్ళు, 2 కళ్ళు మంచి కనబడుతున్నాయి. ఇప్పుడు ఎవరు కమలం గుర్తుకు మన ఓటేనా అనరు. ఏం గెలిచినంటే మీ ఊరికి వస్తే నాకు ఇది కావాలి బిడ్డ అది కావాలి బిడ్డ అంటే మరి కళ్ళలో ఫోటో తీసుకొని పోతున్నా. అందుకని అందరూ అవ్వాలి. అక్క అంటలేదు మా బ్లూ కలర్ చీర కట్టుకున్నాక, మా ఎర్ర కలర్ చీర కట్టుకునే చెల్లె కూడా అంటలేదు. గట్టిగా అనాలి కమలం గుర్తుకు. మీరు నీడలు ఉన్నారు అంటలేరు, మీరు నీడకుంటే అనకపోతే ఎండకు తోలుకొచ్చుకుంటాం మళ్ళా. గట్టిగా కమలం గుర్తుకు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నేను అక్క వెళ్ళాలంటారు, మీకేం ముట్టింది మంచిగా ఉన్నారు కదా, గడ్డపారలాగా ఉన్నారు పోరాలంతా. పోయి గడ్డపారలాగా ఎట్లా భారత సైన్యం కొట్లాడినట్టు కొట్లాడాలి. గట్టిగా కమలం గుర్తుకు. చేయలు ఎత్తలేవా, సెల్ ఫోన్లున్నాయా? గట్టిగా కమలం గుర్తుకు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కమలం గుర్తుకు. బ్యాలెట్ పేపర్ మీద సీరియల్ నెంబర్ 3, 1, 2, 3 గుర్తు పువ్వు గుర్తు. దయచేసి పువ్వు గుర్తు కోటేసి నన్ను గెలిపించుర్రి. మీ కష్టాలలో ఒకరిగా బాత్రూమ్ రానోళ్ళకు బాత్రూమ్, సిలిండర్ రానోళ్ళకు సిలిండర్, పింఛన్ రానోళ్ళకు పింఛను. వెనుకటికి అందరు చెప్పిపోయారు దొంగలు కనబడతలేరు అని తిట్టకు. ఓ శాంతంగా తిట్టకు. బరాబర్ మీ ఇంటికి వస్తాం, అన్ని లెక్కలు రాసుకొని పోయి మళ్ళీ మీకు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరుడు చందుకి, కంది గ్రామ పెద్దలందరూ కూడా శిరస్సు నుంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్, జై భారత్.